మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. శామ్యూల్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠం ముందు నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని శామ్యూల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కొనసాగిన నిరసనకు బీహెచ్పీతో పాటు పలు హిందూ సంఘాలు, ఓసీ కులాల సంఘాల ప్రతినిధులు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం సభ్యుడు ఓంప్రకాష్ మాట్లాడుతూ వేద మంత్రాలు, బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా పరోక్షంగా యావత్ సనాతనులను దూషించిన మందుల శామ్యూల్పై చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపట్టాలని, ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భగవంతుడి తర్వాత పూజించేటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు. బ్రహ్మ తేజస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళ కనుక బ్రాహ్మణులు అనేటువంటి పేరు. వాళ్ళకి వేద మంత్రాలు, అవన్నీ పురాణాలు, శాస్త్రాలు అన్ని తెలిసినటువంటి వేద జ్ఞానం కలిగినటువంటి పురుషులు వాళ్ళు. వాళ్ళని కించపరుచుతూ వేద ఆశీర్వచనం చేసినటువంటి ఆ బ్రాహ్మణ్ణి కించపరచు అదే సభా మండపంలో కించపరచడం ఎంతవరకు సమంజసం? అధికారం ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకోవచ్చా? తప్పు కదా. ఆ తప్పును సమర్థించుకుంటూ మనం పోతూ ఉంటే అదే అలవాటు కింద మారుతుంది. అందుకే సంఘటితంగా మారి పోరాటం చేస్తున్నాం. క్షమాపణ చెప్పాలి, ఆ పదవిని బర్తరఫ్ చేయాలి. అతని యొక్క పదవిని మనం బర్తరఫ్ చేయిస్తేనే ఈ బ్రాహ్మణుల యొక్క ఆవేశము చల్లారుతుంది. ఆ పోరాటం అనేటువంటిది ఆపేయాలంటే వీళ్ళ ఐక్యత అంతా సంఘటితంగా పోరాడుతున్నారు. ఈ పోరాటం అనే సముద్రంలో కొట్టుకొని పోవాలి. మనం ఏ మతాన్ని కూడా కించపరచడం లేదే. ఏ కులాన్ని హిందువులు అంటేనే అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అనుకునే భావనతో ఉంటుంది మనకు. కానీ ఆ మతాలన్నీ కూడా మనం గౌరవిస్తూ పోతుంటే మన బ్రాహ్మణ మతాన్ని, ఐకమత్యతను, వేదాలను కించపరిచేటువంటి అధికారం, ఎంత అధికారం ఉంటే మాత్రం కించపరచవచ్చా? అది ఎంతవరకు సమంజసం? ఇలాంటి అవకాశము ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా అది తప్పు కింద తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఎవరు చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ పోరాటాన్ని ప్రారంభించాం. హిందూ సమాజాన్ని తిట్టినారు. తుంగతుర్తి ఎమ్మెల్యే వేద మంత్రాలను కించపరిచిన తుంగతుర్తి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సామిల్ను వేద మంత్రాలను దూషించిన ఎమ్మెల్యే సామిల్ను ధర్మాన్ని కించపరిచిన ఎమ్మెల్యే సామిల్ను అందరి హిందూ బంధుల మనోభావాలని దెబ్బతీసిన మందుల సామ్యుల్ గారు అసలు బ్రాహ్మణులు అంటేనే సర్వేజనో సుఖినో భవంతు. మేము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పగలు మా నోట్లో ఒకటే ఉంటుందండి, సర్వేజనో సుఖినో భవంతు. అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక మనిషి కాదు, ఒక పార్టీ కాదు, అన్యోన్యంగా ఉండాలి, భారతదేశము అంత సస్యశ్యామలంగా ఉండాలనే బ్రాహ్మణుల ఉద్దేశం ఉంటుంది. అటువంటి బ్రాహ్మణులను పట్టుకొని మందుల సామ్యుల్ గారు వీరు ఆశీర్వాద సమయంలందు వీరేమంటారో అని నానావిధ అపజాల విషయంతో పదజాలంతో మా బ్రాహ్మణులను దూషించడం జరిగింది. బ్రాహ్మణులు అంటేనే సర్వేజనో సుఖినో భవంతు వారికి కూడా తెలుసు. అదే స్టేజ్ మీద మా బ్రాహ్మణులు ఆశీర్వాదం ఒక ఎమ్మెల్యే గారికి మంచి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ ఆశీర్వచనం అయిన తర్వాత ఈయన మైకు పట్టుకొని బ్రాహ్మణులను ద్వేషించడం జరిగింది ఆ స్టేజ్ పైన. వారికి అసలు తెలియదు, బ్రాహ్మణులు అంటే తెలియదు. మతం మారడం వీరి వల్లనే, ఇటువంటి ఎమ్మెల్యేలు ఉండడం వల్లనే భారతదేశంలో చాలామంది అసలు మతం మారడం జరుగుతుంది. ఇటువంటి ఎమ్మెల్యేలు అసలు ఉండకూడదు, వీరికి తగిన బుద్ధి చెప్పాలని మా ఆదిలాబాద్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గోపాలకృష్ణ వినాయక చౌక్లో ఈ ధర్నా కానీ చేయడం జరుగుతుంది. అందరూ కలిసికట్టుగా ఉండే సమయం నందు ఇటువంటి ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చి బ్రాహ్మణులను ద్వేషించడము, హిందూ మతాన్ని ద్వేషించడము అని ఇది సబబు కాదు. వారికి మేము బ్రాహ్మణ సంఘం తరపున, హిందూ సంఘాల తరపున హెచ్చరిస్తున్నాము. బ్రాహ్మణులను ద్వేషించకూడదు. బ్రాహ్మణులు అనేవారు సౌమ్యంగా ఉంటారు, ఎవరి జోరికి వెళ్ళరు, సౌమ్యంగా ఉండి తమ పని తమం చేసుకుంటూ ఎవరైనా పిలిస్తేనే పూజాది కార్యక్రమాలకు వెళ్తుంటాం. ఇటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి. గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు ఇతనిని తొందరగా ఆ ఎమ్మెల్యే పదవిని తీసుకొని అతని ఎటువంటి పదవి లేకుండా చేయాలని మా బ్రాహ్మణ సంఘం నుంచి తెలుపుతున్నాం. వేద మంత్రాలను దూషించిన ఎమ్మెల్యే సామిల్ను వెంటనే దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.